హోలీ పండుగ గురించి 20 పంక్తులలో ఎలా రాయాలో తెలుసుకుందాం. హోలీ పండుగను రంగుల పండుగ అని కూడా అంటారు. హోలీ పండుగను హోలికా పూర్ణిమ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. హోలీ పండుగను వసంత ఋతువులో ఫాల్గుణ మాసంలో జరుపుకుంటాం. హోలీ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ప్రజలు వీధులలో నృత్యం చేస్తారు, ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటారు. హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. హోలీ పండుగను రాధా మరియు కృష్ణుల ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. హోలీ పండుగను పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉంది. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో హోలీ ఒక పండుగ. దీనిని మార్చి నెలలో ఫాల్గుణ మాసంలో జరుపుకుంటారు. వసంత ఋతువులో ఈ రంగుల పండుగను వసంత ఋతువులో జరుపుకుంటారు. సాధారణంగా హోలీ రోజున మనము తెల్లటి దుస్తులను ధరిస్తాము. నీలము, ఆకుపచ్చ, గులాబీ, పసుపు వంటి ప్రకాశవంతమైన రంగులతో ఆడుకుంటాము. అమ్మ రుచికరమైన మిఠాయిలను తయారు చేస్తుంది. వాటిని మన తోటి పరిసర ప్రాంతాలలో నివసించే వారికి పంచుకుంటాము. నీటి బుగ్గలు మరియు పిచికారీలను ఉపయోగించి వివిధ రంగులతో ఆడుకుంటాము. హోలీ పండుగ హోలిక అనే రాక్షసిని దహనం చేయడంతో ప్రారంభమవుతుంది. మనము కట్టెలు సేకరించి కాల్చి దాని చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా వేడుకను చేసుకుంటాం. హోలీ పండుగ చెడుపై మంచి విజయాన్ని బోధిస్తుంది. కులమత భేదాలు లేకుండా తారతమ్యాలను మర్చి అందరూ ఆడుకునే చక్కని పండుగ హోలీ.